ఏంటంటే 25 సంవత్సరాల ప్రస్థానంలో రాజమండ్రిలో బీసీల ప్రస్థానం ఏంటి, బీసీఎస్సీల ప్రస్థానం, ఈ రెండు విషయాన్ని నేను సాధ్యమైనంత తొందరగా అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలంటే మరి రకరకాల కులాలుగా ఉన్నటువంటి మనం మొన్నే కార్తీక వనభోజనాలని ఏ కులానికి ఆ కులం మనం వనభోజనాలు పెట్టుకోవడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు అందరికీ కలిపి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి దాదాపు వనభోజనాల కింద ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒక విషయం తెలుసుకుంటే ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి మన ఫోర్ ఫాదర్స్ బుద్ధుడి దగ్గర నుంచి మహాత్మా భగవాన్ బుద్ధ దగ్గర నుంచి మరి మన ఛత్రపతి శివాజీ గారు, అలాగే పూలే గారు, అంబేద్కర్ గారు, మన ఫోర్ ఫాదర్స్ మనకు చెప్పింది ఏంటంటే ఈ దేశంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాస్ అనే 3 అగ్రవర్ణాలు అయితే శూద్ర అతిశూద్రుడు అన్నవాళ్ళు మన అందరము ఒకటే. మనం సమస్యల ఆధారంగా ఒకటి, చరిత్ర పరంగా ఒకటి, సైన్స్ పరంగా ఒకటి అని ఈ 3 విషయాల్ని కూడా మనకి చెప్పడం జరిగింది. సమస్యలు అంటే ఏంటంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు దాదాపు అందరం కూడా ఆర్థికంగా వెనుకబడి ఉంటాం. చదువు లేదు, రాజ్యాధికారం లేదు, మరి పెద్ద ఫ్యాక్టరీలు లేవు, మాల్స్ లేవు, లేకపోతే మనకి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలా తక్కువ మంది ఇప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి. ఏ గ్రూప్లోకి వెళ్ళినా చిన్న చిన్న ఇళ్ళు పనిచేసుకోవడం, ఈ దేశంలో సమస్త పనులు చేసేది మనమే ఉన్నాము. మనం 85% ఉన్నటువంటి ఈ దేశంలో మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా సకల హక్కులు తీస్తారు. చదువుకునే హక్కు, రాజ్యాధికారం, భూములు, భవనాలు, ఫ్యాక్టరీలు, బట్టలు వేసుకునే హక్కు, జోడేసుకునే హక్కు, గొడిగేసుకునే హక్కు సమస్తం మనకి తీసేయబడింది. కాబట్టి కొన్ని వేల సంవత్సరాలు ఈ దేశంలో మనం బానిసలుగా బతికేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మన ఫోర్ ఫాదర్స్ యొక్క దయ వల్ల ఇక్కడ ఇంతమంది లాయర్లు, మన ఆదిరెడ్డి వాసు గారు, ఈ దేశంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వచ్చారంటే దానికి కారణం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం రావడానికి చాలా కాలం ముందు గతంలో భగవాన్ బుద్ధ మనుషులందరూ ఒకటే అని, ఇలా వేరుగా ఉండకూడదని ఆయన ప్రచారం చేసి బుద్ధిజాన్ని తీసుకొస్తే ఆధునిక భారతదేశంలో మరి శివాజీ మహారాజ్ కానీ, మన జ్యోతిబా పూలే గారు కానీ మనుషులందరూ ఒకటే అని చెప్పి పూలే గారు మొట్టమొదటిసారిగా ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి మేము ఎందుకు చదువుకోకూడదు, మాకెందుకు హక్కులు ఉండకూడదు, మాకెందుకు రాజ్యం ఉండకూడదు, మేము ఎందుకు పట్టేసుకోకూడదు అని ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాష్ట్రపతి జ్యోతిబా పూలే. ఆయన 18 స్కూల్స్ పెట్టారు. ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే ఆ స్కూల్లో టీచర్గా ఉండి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయునిగా పేరుగాంచారు. అందుకే మనం 2005లో ఆంధ్రప్రదేశ్లోనే తొలి పూలే కాంస్య విగ్రహాన్ని గోదావరి కట్టిన మన బీసీలు, ఎస్సీలు అందరం కలిసి మనం పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు అది ప్రామినెంట్ ప్లేస్ అయింది. రాష్ట్రంలోనే మొదటి విగ్రహం అయింది. అప్పుడు గవర్నర్ గారి చేతుల మీదుగా మనం పెట్టుకున్నాం. అది మనకు చాలా గర్వకారణం. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా సపోర్ట్ చేశారు. బొమ్మల రాజకుమార్ గారు, మార్గాన్ నాగేశ్వరరావు గారు, మరి చలుమూరి వెంకటేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా నేను రాజకుమార్ గారు షాప్లో ఉంటే 10,000 తీసుకొచ్చి ఆయన ఇచ్చారు. పుట్టి సి గారి మీటింగ్లోనే ఆయన అమౌంట్ని ఆ రోజు ఇవ్వడం జరిగింది. నాకు చాలా బాగా గుర్తు. ఈ విగ్రహం అందరిది, మనందరం కలిసి చేసాం. అయితే అలాగా మనం ఈ దేశంలో వెనుకబడినటువంటి మనకి అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత ఆయన అనేక కష్టాలు పడి చదువుకుని ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావి అయ్యి ఈరోజు కూడా ప్రపంచంలో మేధావుల లిస్ట్ తయారు చేస్తే మొదటి స్థానంలో అంబేద్కర్ గారి పేరు రాయక తప్పదు. ఈరోజు దాదాపు 50 దేశాలలో అంబేద్కర్ గారి జయంతి చేస్తారు. అంబేద్కర్ గారు అంటే ఎస్సీగా మాట్లాడాలని పుట్టినటువంటి ఒక వ్యక్తి కాదు. ఈ దేశం 75 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యంలో మనం ఉండగలుగుతున్నామంటే, మనందరికీ హక్కులు వచ్చినాయంటే, మనం అందరం ఎక్కువగా ఉన్నామంటే, మనం డెవలప్ అయ్యామంటే ఎంతో కొంత దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది మనం మర్చిపోకూడదు. అలాగే మరి వీళ్ళ స్ఫూర్తితోటి మనం ఇక్కడ రాజ్యాధికారాన్ని కానీ అనేక పదవులు కానీ చేపట్టడం జరిగినా ఇంకా వారి ఆశయాలు అలాగే ఉండిపోయినాయి. చాలా మంది ఇంకా వెనుకబడుతూ ఉన్నారు. 150 మందికి ఫుడ్ లేదు, మరి ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, చదువు సరిగ్గా లేని పరిస్థితుల్లో ఈ దేశం ఉంది. దీన్ని పైకి తీసుకెళ్లాలంటే వాళ్ళ ఆశయ సాధన కోసం మనం పనిచేయాలి. అలా పనిచేయడం కోసమే ఈ దేశంలో వామ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, మూల్యవాసి సంఘ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. కాబట్టి
అందరం కూడా అనేక ఆర్గనైజేషన్ల కింద ఉండకుండా ఒకే డయాస్ మీదకి వచ్చి మొక్కల కింద విడిపోకుండా మనందరం కూడా కలిసి ఉండాలని, అందుకు బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా కలిసి ఉండాలని, మన డిఎన్ఏ ఒకటే అని, మన డిఎన్ఏ తీస్తే బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకే రకంగా ఉంటుందని సైన్స్ పరంగా కూడా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం, రెండో విషయం ఏంటంటే 25 సంవత్సరాల ప్రస్థానం అంటే నేను 83 నుంచి 99 వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసా. పసుపు చొక్కా వేసుకున్నా, పసుపు చొక్కా లేకపోతే పసుపు బనీలు లోపల ఉంటుంది, పసుపు బనీలు లేకపోతే కట్రాడైనా ఉండేది. అంత డెడికేటెడ్గా తెలుగుదేశానికి నేను పనిచేసినటువంటి సిసలైన కార్యకర్తని. అన్న ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఈ దేశంలో ఎవరికి చెందినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రధానంగా బీసీకి అందించడం జరిగింది ఎన్టీ రామారావు. తర్వాత 97లో నేను తెలుగుదేశం పార్టీ బీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ జిల్లాలో 21 శాసనసభ స్థానాల్లో 4 రిజర్వ్ పోతే 17 స్థానాల్లోనూ కనీసం 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానము బీసీలకు ఇవ్వని అడగడం జరిగింది. అలాగే పెద్ద పోరాటం చేశాము. ఆ పోరాటం సఫలీకృతం కానప్పుడు ఇక్కడ బీసీ ఐక్యవేదిక పెట్టడం జరిగింది. దానికి ఫౌండర్ కన్వీనర్గా నేను పనిచేశాను. తర్వాత 25 తర్వాత మీరు చూసుకుంటే మా పోరాటం ఫలితంగా, మన పోరాటం ఫలితంగా మొట్టమొదటిగా చంద్ర రమేష్ గారు రూరల్లో ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత టెక్నికల్గా రౌతు సూర్యప్రకాశ్రావు గారు ఎమ్మెల్యే అయ్యారు 2 సార్లు. ఆదిరెడ్డి వీరరాఘవం గారు ఇక్కడ మేయర్ అయ్యారు. ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ అయ్యారు. భవానీ గారు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అయ్యారు. ఇది 25 సంవత్సరాల బీసీ ఉద్యమ ప్రస్థానంలో ఇక్కడ మనం ఫలితాలను తీసుకురావడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వ హయాంలో పూలే విక్రమ్ ఎదురుగుండా 1306 గజాల స్థలాన్ని మనం పూలే అంబేద్కర్ భవన్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా మనం ఇక్కడ పెట్టుకున్నాం. దానికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎమ్మెల్యే గారు నేను కోరేది ఏంటంటే 4 ఫ్లోర్గా ప్లాన్ చేయడం జరిగింది. కింద మరి పార్కింగ్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ ఏమో మీటింగ్ హాలు, సెకండ్ ఫ్లోర్ ఏమో ట్రైనింగ్ సెంటరు పిల్లలకి, థర్డ్ ఫ్లోర్ ఏమో లైబ్రరీ, 4వ ఫ్లోర్లో పిల్లలు ఉండడానికి రూమ్స్ కింద 4 ఫ్లోర్ల కింద దాన్ని డెవలప్ చేసి దాన్ని పూర్తి చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇక ఆదిరెడ్డి వాసు గారు మనం చూసాం. ఆయన మాట్లాడే విధానం కానీ, జనాలను ఆకట్టుకునే విధానం కానీ, ఆయన గౌరవించే ఇతరులు పెద్దలు గౌరవించే విధానం కానీ, అది నాకు వాజ్పేయి గారు గుర్తుకొస్తున్నాను. ఎందుకంటే వాజ్పేయి గారిని ఆ రోజుల్లో పొలిటీషియన్ కాదు, ఆయన స్టేట్స్ మన్ అన్నాడు, రాజనీతిజ్ఞుడు. భవిష్యత్తులో మన వాసు గారు కూడా ఒక రాజనీతిజ్ఞుడిగా ఈ నగరంలో అనేక పదవులు అధిరోహించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడాలని నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ ఆదిరెడ్డి వాసు గారు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ప్రోగ్రాం ఉండడం వల్ల హెండప్ అయ్యారు. అందువల్ల వారు ఆలస్యంగా రావడం జరిగింది. ఇది మనందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఉపన్యాసం ఇస్తే అందరూ కూడా లేచి కొట్టేటప్పుడు ఉన్నారు. 2 అయిపోతుంది, ఇంకా అందరూ భోజనాలు కూడా చేయలేదు. ఒక 2 వాక్యాలు చెప్పి ముగిస్తాను. ఈరోజు నన్ను ఇక్కడికి గౌడ శెట్టిపల్లి సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులుగానే ఆహ్వానించారని నేను భావిస్తున్నాను. మా సంఘ అధ్యక్షులు వెంకటరాజు గారు ఈరోజు అనారోగ్య కారణం చేత ఆయన రాలేదు ఈ సమావేశానికి. మా సంఘం తరఫున ముందుగా శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే ఒక సమావేశాన్ని, ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా ధైర్యం ఉండాలి, చాలా ఆలోచన, మంచి ఆలోచన. ఖచ్చితంగా మన వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మనం ముందుకెళ్ళాలి అని ఒక సదాశయం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని నేను భావిస్తున్నాను. అలాగే 70,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వాసు గారి గెలుపులో వీళ్ళందరూ కూడా భాగస్వాములే అని ఆయన నమ్మారని నేను భావిస్తున్నాను. అందుకు కృతజ్ఞతా సమావేశంగా ఈ ఏర్పాటు చేశారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా యొక్క సంఘం తరఫున ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి బీసీ కులాలకు చెందినటువంటి
సినీ రంగంలో రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహాన్ని గోదావరి గట్టున అనేక మంది మహనీయుల విగ్రహాలు పెట్టారు. వారి విగ్రహాన్ని కూడా పెట్టాలి అనే ప్రయత్నాలు ఎన్నో సార్లు జరిగినప్పటికీ కూడా విఫలమవుతూ వచ్చాం. అది వాసు గారు, అప్పారావు గారి నేతృత్వంలో మరి ఇతర పెద్దలందరి సహాయ సహకారాలతోటి సగౌరవంగా ప్రతిష్ఠించగలిగామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా శెట్టిబలిజల జాతిపతిగా మేమందరం భావించే శ్రీ గుమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని కూడా లాలా చెరువులో రీసెంట్గా వారి ఆధ్వర్యంలోనే ప్రతిష్ఠించడం జరిగింది. అందుకు కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోజున మనందరం కూడా రాజ్యాధికారం గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన అన్ని అవసరాలు కూడా రాజ్యాధికారం మీద ఆధారపడి ఉన్నాయి. రాజ్యాధికారం అంటే కూర్చుని సమావేశం పెట్టి మన ఉపన్యాసాలు ఇచ్చుకుంటే రాదు. ఎందుకంటే ఇవాళ ధన రాజకీయాల్లోకి వచ్చేసాం. మరి అగ్రవర్ణాలు ఎందుకు పరిపాలిస్తున్నాయంటే మన దగ్గర ధనం లేకపోవడం. కానీ మన దగ్గర ఒకటి ఉంది, ఓటు అనేది ఉంది. మనం బలం ఉన్నాం, సంఖ్యాపరంగా బలంగా ఉన్నాం. మన ఓటుని మనం డబ్బులు తీసుకోకుండా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకుల్ని గెలిపించుకున్న రోజున ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుంది. అప్పుడు సీఎం పదవులు వస్తాయి, పెద్ద పదవులు వస్తాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను. ఆ దిశగా మన ఆలోచన ఎదగాలి. మన వెనకాల మనందరికీ కూడా సగౌరవంగా ఇవాళ భారతదేశంలో సమున్నతంగా తలెత్తుకుని మనందరం కూడా మాట్లాడగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం అంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిబా పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మరి బాబు జగజీవన్ రామ్ గారు, ముండే గారు, బిర్సా ముండే గారు, అలాగే అబ్దుల్ కలాం గారు, ఆ పెద్దలందరినీ కూడా స్మరించుకుంటూ మరి అన్ని విషయాలు కూడా చెప్పన్నారు. కాబట్టి వాసు గారు బీసీగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇంకే పదవి మన పెద్ద పదవి ఇవ్వక్కర్లేదని మీరు ఆలోచించక్కర్లేదు. వాసు గారు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధిక సీట్లు కేటాయించడమే కాకుండా మేయర్ పదవులు కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి మీరు తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసు గారు మేమంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరం కూడా అభిమానించి నేటి రోజున 70,000 మెజార్టీ తీసుకురాగలిగాం రాజమండ్రిలో. అయితే వారు ఎమ్మెల్యే కాకముందు ఎంత చేశారో దానికి రెట్టింపు ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాక చాలా మంది ఏం చేస్తారంటే ఆఖరి సంవత్సరం చేద్దాం లేదో ప్రజలు కనుక్కుంటారు. కానీ దగ్గర మళ్ళా నుంచే సమాజ సేవ మొదలుపెట్టి చేస్తున్నారు, చాలా అభినందనీయం. అయితే ఈ సందర్భంలో మేము ఒక విషయాన్ని జ్ఞాపకం చేయదలుచుకున్నాం. మాకు రాజమండ్రిలో బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా మొట్టమొదటిగా 30 సంవత్సరాల నుంచి సహకరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆదిరెడ్డి అప్పారావు గారు. ఇందాక మాట్లాడుతూ ఎవరో కానీ స్టడీ సర్కిల్ పెట్టాలన్నారు, నిరంతరం కోచింగ్ ఇప్పించాలన్నారు. అలాంటి బీసీ స్టడీ సర్కిల్ ఈ రోజున రాజమండ్రిలో ఏర్పడిందంటే ఆదిరెడ్డి అప్పారావు గారి వల్లే ఏర్పడింది. ఎందుకంటే మేము బీసీ స్టడీ సర్కిల్గా సమతా సేవా సమితి తరఫున బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఫ్రీ కోచింగ్ ఇస్తామంటే దానికి ఆయన వచ్చి అతిథిగా వచ్చి మీకు ఏం కావాలో కోరుకోండి అన్నారు. 200 కుర్చీలు అంటే కుర్చీలు, బెంచీలు, సెల్ఫ్లు సాయంత్రానికి ప్రొవైడ్ చేశారు. ఎప్పుడు 94లో 94 అంటే ఇప్పటికి 20-30 సంవత్సరాల ముందన్నమాట. అంటే అంతటే సేవ బీసీలకి ఎస్సీలకి వారి నాన్నగారే చేశారు. ఆ పునాదే ఈ రోజున రాజమండ్రి టౌన్లో ఉంది. అయితే రాజమండ్రిలో ఇంతమంది జనం వచ్చి అంతా ఎక్కువగా 85% రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు. అయితే మన ఎమ్మెల్యే గారికి నేను మనవి చేసుకునేది ఏంటంటే విద్యా సంస్థల ముందు విద్య, తర్వాత వైద్యం. ఫ్రీ వైద్యం ఉండి మనిషి బతికిపోతే పేదలు చచ్చిపోవడం, ఫ్రీగా చదువు వచ్చి పిల్లగాడు చదువుకోగలిగితే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అభివృద్ధి చెందుతారు. వాటికి ఎక్కువగా ఉన్నటువంటి ఎంతగాని సమాజంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు డెవలప్ చేయాలి. ఏదో ఉన్నది విద్యా సంస్థలు, అలా కాదు మంచి పద్ధతిలో అందరు పిల్లలు వీటి సంస్థలో చదువుకోవాలన్నట్టు చేయాలనేసి నా మనమే. దానికి ఎంతైనా మా ప్రయత్నం మేము చేస్తాము, మేము సహకరిస్తాము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున. ఎందుకంటే మేము 98లోనే
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి పోరాటాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల మా కోరిక విద్య, తర్వాత వైద్యం అంటే ఎలాగైతే మెడికల్ కాలేజ్ వస్తుంది, ఉన్న హాస్పిటల్లోనే మంచి ఎక్విప్మెంట్, మంచి డాక్టర్లు ఉండేటట్టు చూడాలనేది కోరుతున్నాము. అలాగనే వచ్చే పుష్కరాల్లో ఈ కులాలన్నీ కూడా ఏ బీసీలు ఎస్సీలు ఎస్టీలు కళ్యాణ మండపాలు కట్టుకోవాలని కోరుకున్నది. ఎవరో కట్టుకోలేని పరిస్థితి ఉంది. రేపు పుష్కరాల్లో వాళ్ళ బంధువులు వస్తారు. అందువల్ల ఉన్నటువంటి బీజీలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు పంచాయతీకి ఎలాంటి అందువల్ల అవన్నీ మన లోకల్ ఉన్నటువంటి సంఘాలకు అప్పగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘీయులకి, పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నుంచి ఇంతటి చక్కటి ఆత్మీయ కలయిక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సభకు ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే బోధించారో, బోధించు, సమీకరించు, పోరాడు, ఆ 3 అంశాలని కూడా మనలో ప్రతి ఒక్కరూ కూడా మన దైనందిన జీవితంలో అన్వయించుకుని సమైక్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజున రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేది ఎందుకు పెట్టారంటే, పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి గురించి, వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలోకి రావడం గురించి ఈ రిజర్వేషన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కానీ ఈ రిజర్వేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఈ మధ్యన రీసెంట్గా ఎస్సీలు ఎవరైతే క్రిస్టియానిటీకి ఇదవుతారో వాళ్ళు ఎస్సీ పరిగణలోకి రావాలన్నారు. అయితే గౌరవ న్యాయస్థానంలో ఒక తీర్పులు మనం తప్పు పట్టకూడదు. కానీ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచింది మతాన్ని బట్టి కాదు, వాళ్ళ యొక్క బలహీనమైనటువంటి పరిస్థితులను బట్టి, వాళ్ళ అభ్యున్నతికి ఆయన రిజర్వేషన్ అనేటువంటిది కల్పించమని రాజ్యాంగంలో ఇచ్చేశారు. ఈ విషయంలో నేను సభాముఖంగా కోరుకునేది ఏంటంటే, మత ప్రాతిపదికన కాకుండా మతం అనేది ఒక విశ్వాసం, ఎవరి విశ్వాసం వాళ్ళది. దానికి సంబంధించి మనం రిజర్వేషన్ కోల్పోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన నాయకులు తగిన సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మనం అందరం కూడా ఐక్యతగా ఉన్నప్పుడే ఏదన్నా సాధించగలం. మనలో ఐక్యత లేదు కనుక ఈ రోజుని ఇన్ని సంవత్సరాలైనా కూడా రాజ్యాధికారాన్ని మనలో ఎవరు కూడా చేపట్టలేకపోయాం. అలాగే గత ప్రభుత్వంలో ఏ పథకాలు కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇచ్చిన పథకాలు ఏవి కూడా కొనసాగించలేదు. నేను ఈ సభాముఖంగా కోరేది ఏంటంటే, ఈ ఎన్డీఏ కూటమిలో ఏవైతే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ ఏ పథకాలు ఉన్నాయో ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ అలాగే దళిత బంధు అనేటువంటి పథకం, ఇవన్నీ కూడా అణగారిన వర్గాల గురించి మళ్ళా పునరుద్ధరించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక పార్థసారథి గారు చెప్పినట్టు రీడింగ్ రూమ్ అన్నారు. రీడింగ్ రూమ్తో పాటు కంటిన్యూగా సంవత్సరం పొడుగునా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి సివిల్స్కి కానీ గ్రూప్ 1 గ్రూప్ 2లకు కానీ లేకపోతే గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కానీ వివిధ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే విధంగా ప్రభుత్వం తగు ఆర్థిక చేయూతనిచ్చి కోచింగ్ సెంటర్లు కంటిన్యూగా సంవత్సరం పొడుగునా కూడా ఏర్పాటు చేసి వాళ్ళు విద్యాపరంగా అభివృద్ధి చెందేలా చేయాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వరండా. అయా జై భీమ్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, జై
ఈరోజు జ్ఞానంతో వర్ధిల్లితేనే మన యొక్క రాజ్యాంగ అధికారాన్ని మనం తీసుకోగల శక్తి మనకు ఉంటుంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన నిర్మాత ఒకే ఒక మాట చెప్పారు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, బీసీసీ బోర్డు మీద రాయలేదు, బీసీసీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి వచ్చిన క్రైస్తవులు. ఆ క్రైస్తవులు కూడాను ఈరోజు ఎవరి వైపు పనిచేస్తున్నారంటే ఏదైతే దారిద్ర్యాలకు దిగునున్న అధికారం కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఆ అధికారం కావాలంటే ఈరోజు రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఇప్పుడు నేను మాట్లాడే విషయంలో ముందుగా వేదికను అలంకరించిన నవీన్ గారికి, రెడ్డిరాజు రెడ్డి గారికి, ఇద్దరందరూ కూడా నా సోదరులు కాబట్టి వారందరికీ, అలాగే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు చాలామంది వచ్చారు, వారందరికీ కూడా నా హృదయపూర్వక జయభీములు. ఎందువల్లంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడే మనం రాజ్యాధికారం అనేది ఏంటో తెలుసుకోగలుగుతాం. ఎందువల్లంటే మేము మాట్లాడేది కేవలం రాజకీయం కోసం కాదు, రాజ్య అధికారం ఎలాగ రావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి, అదే మా యొక్క ఉద్యమం. ఈరోజు మేము ఉద్యోగం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని ఒక 30 ఏళ్ళ నుంచి ఎవరైతే నా యొక్క సోదరి మనులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను మనం ముందుకెళ్ళాలని సానమోహన్ రామారావు గారి ఆధ్వర్యంలో మనం చేయడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేది మనం ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్తాకే ఇది నాన్ పొలిటికల్గా ముందుకెళ్తుంది. అయితే ఈరోజు మంచి అవకాశం ఇచ్చిన ఆదిరెడ్డి వాసు అన్న తమ్ముడు నా యొక్క కుమారుడు అవుతాడు, ఎందుకంటే నా కుమారుడు స్నేహితుడు. నా కూతురు పెళ్లికి నా కొడుకు పెళ్లికి కూడా వచ్చి ఆయన ఆశీస్సులు ఇచ్చిన ఆ మహానుభావుడికి నా పూర్తిగా జయభీములు. ఎందుకంటే ఈరోజు మనం అందరం కలిసి రాజ్యాధికారం కోసం మనం ఎప్పుడైతే పోట్లాడామో ఆ రోజే మనం ముందుకెళ్తాము. చదువులోను అలాగే ఏదైతే మన యొక్క దారిద్ర్యకు దిగువన ఉన్నామో ఆ దిగుని దాటి ముందుకెళ్తామని మీ అందరికీ చెప్తూ ఈరోజు సెలవు తీసుకుంటాం. జై భీమ్. చేసి అందరినీ ఒక చోట కట్టించి నగరంలో ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల కులానికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా దయచేసి మన ఎమ్మెల్యేగా ఇవ్వడానికి కూడా రెడీ చేశాం. ఎందుకంటే ఇవాళ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఎమ్మెల్యే అవ్వకముందు కూడా ప్రజల్లో ఉండి ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఇవాళ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా అందులో ఎక్కించారో 73,000 ఓట్ల మెజార్టీ ఇప్పించారో అదందరికీ కూడా ఎక్కువ ఓటింగ్ శాతం బడుగు బలహీన వర్గాలు ఇస్తేనే ఆయన 73,000 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కనుక ప్రతి వార్డులో ఆయన తిరుగుతున్నప్పుడు ఇలా సమస్యలు చాలా ఉన్నాయి. ఎవరెవరో ఏదో చెప్పడం కాకుండా ఒక వేదికని ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆ ఇబ్బందులన్నీ కూడా మనం సేకరించి వాళ్ళకి అందులో ఏ న్యాయబద్ధంగా ఉంటాయి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టినందుకు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మనకి గతంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా పెళ్లి కానికి ఇచ్చేవారు, గత ప్రభుత్వం ఇవ్వలేదు. అది మళ్ళీ పునఃప్రారంభించాలని, అలాగే రంజాన్ తోఫా అలాగే క్రిస్మస్ పండగకి కానుకలు అలాగే సంక్రాంతి కానుకలు ఇచ్చేవారు, అవి కూడా పునఃప్రారంభించి ఇబ్బందులు లేకుండా చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకి 2 లక్షల లోన్ ఇస్తే 1,00,000 రూపాయల సబ్సిడీ కూడా గత ప్రభుత్వంలో ఉంది. అది అలాగే చంద్రన బీమా కానీ చంద్రబాబు నాయుడు గారు మన మోడీ గారి సాయంతో సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు రాష్ట్రం వైపు అదే పదిగా చూసి రాష్ట్రానికి కావాల్సిన వనరులు చంద్రబాబు నాయుడు గారి కోరినన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు మోడీ గారి సహాయంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా మన మైనార్టీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా ముందుకు తీసుకెళ్లేలాగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. సభ్యులు వాసు గారు ఏర్పాటు చేసిన ఈ అపూర్వ సమ్మేళనానికి ఇచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ ఐక్యత ఇట్లాగే కొనసాగాలి. మనకి నిధులు తోపాలతోటే ప్రభుత్వాలు సరిపెట్టేస్తున్నాయి. ఈ రాజ్యాధికారం అనేది మనకి ఎండమావిగానే ఉంది. ఒకడు పదవులో రాజ్యాధికారంలో చోటిచ్చామని చెప్పి కళ్ళాలు మాత్రం చేతిలో పెట్టుకుంటున్నారు. తాజాగా కొంతమంది గుర్రం గిట్టల కింద మనల్ని తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం ఏదో అధికారం ఉంది కదా, అధికారంతో మనం అన్నీ సాధిస్తాము అని వాళ్ళు అనుకోకూడదు. కేవలం మన బలంతో ముందుకు వెళ్తున్నాము అనే విషయాన్ని గుర్తెరిగేలాగా మన బలం చాటాల్సిన అవసరం ఉంది. దయచేసి కార్యాచరణ అనేది చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. దయచేసి ఆ విధమైన పరిస్థితుల్లో ఆ విధమైన కార్యాచరణ రూపొందించుకోవాలి. మనకు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అందుకుని కృతజ్ఞతలు ఇవి కాదు. మన హక్కుల గురించి మాట్లాడదాం, మన వాటా గురించి మాట్లాడదాం, మన సాధించుకోవడానికి ఏం చేయాలి అందరం కలిసి దానికోసం డిస్కస్ చేద్దాం. మనకి ఇందులో వేరే మనకి రాజకీయ పార్టీలో ప్రభుత్వాల్లో కాదు కావాల్సింది, రాజకీయాల్లో రాజ్యాధికార దిశగా మనం ఏం నిర్ణయాలు తీసుకుంటే మనం ముందుకు వెళ్దాం. దానికి వాసు గారు తీసుకున్న ఈ ఐక్య కార్యాచరణని ముందుకు తీసుకువెళ్ళేలాగా మనం ప్రయత్నాలు చేద్దాము. దానికోసం అందరం కూడా చర్చించుకుందాం, నిర్ణయం తీసుకుందాము. అంతేగాని మనకి వాళ్ళు మంచి చేశారు, వీళ్ళు చెడ్డ చేశారు అని వ్యక్తుల గురించో పార్టీల గురించో మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇక్కడ సమావేశం కాలేదు. దానికి ప్లాట్ఫారాలు వేరే ఉన్నాయి. దీనికి ఆత్మీయ సన్నిహితులు అంటే మన కష్ట సుఖాల గురించి మనం మాట్లాడుకుందాం, కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి ఏం చర్యలు తీసుకుందామో దానికోసం ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు ఒక చిన్న కోరిక, అంటే చిన్న డిమాండ్, మన సహేతుకమైన డిమాండ్. ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఈట్ స్ట్రీట్ గురించి చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. ఈట్ స్ట్రీట్ సంబంధించి చాలా మంది చెప్తున్నారు. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన హాస్టల్ ఉన్నాయి. ఆ హాస్టల్కి సంబంధించిన ప్లేస్లో అది ఈ స్ట్రీట్ పెట్టారు. ఏ ఉద్దేశంతో పెట్టారో దాన్ని మనం ఏం వ్యతిరేకించక్కర్లేదు. దానికోసం దానికి వేరే ప్లేస్ పెట్టుకుంటాం. మనకి కావాల్సింది అక్కడ రీడింగ్ స్ట్రీట్, పిల్లలు చదువుకోవడానికి అనువైన రీడింగ్ స్ట్రీట్ కావాలి. అక్కడ చాలా పిల్లలు, పేద పిల్లలు అక్కడ చదువుకుంటా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు చదువు మీద దృష్టి పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా దాన్ని రీడింగ్ స్ట్రీట్ కింద మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రతి వారం మన పిల్లలు, చాలా మంది పిల్లలు అక్కడ చదువుకుంటా ఉంటారు. వాళ్ళకి వారాంతంలో మనం మెయిన్ రోడ్లోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో పాఠ్య పుస్తకాలు రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. కానీ ఏ వారాంతంలోనైనా సరే అక్కడ ఆ ఈట్ స్ట్రీట్లో ప్లేస్లో రీడింగ్ స్ట్రీట్గా మార్చి పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటే అన్ని పుస్తకాలు ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి అనే విధంగా ఫ్రీగా అమ్ముకోవడానికి, లేకపోతే మన గౌతమి లైబ్రరీలో ఏ విధంగా అయితే మనం ఆ పుస్తకాలు అక్కడ సంతకం పెట్టి మనం ఏ విధంగా వెళ్తుంటే దానికి ఒక పెద్ద కార్యాచరణ, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. గౌరవ శాసనసభ్యులు అవకాశం ఇస్తే దానికి ప్రత్యేకించి మనం దాని మీద డిస్కస్ చేద్దాం. అది నలుగురిలో డిస్కస్ చేసేది కాదు, 10 మందికి ఉపయోగపడే అన్ని వర్గాలకి సమన్యాయం జరిగేలాగా ఏ విధమైన కార్యాచరణ ఉంటే బాగుంటుందో దయచేసి పెద్దలందరూ, వ్యక్తులందరూ, చాలా మంది అన్ని వర్గాలకు సంబంధించిన మిత్రులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మనకు కావాల్సిన హక్కులు, మన బాధ్యతలు ఈ రెండు సమంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తీసుకుంటాం. కూర్చొని సాల్వ్తో సత్కరించవలసిందిగా మామిడి శ్రీనివాసరావు గారిని, అలాగే కానేటి ప్రభు గారిని కోరడం జరుగుతుంది. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగిరామ. హలో 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 ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈరోజు రాజమండ్రి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసు గారి సహకారంతో
ఈరోజు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశారంటే ఇది ఒక్క రాజమండ్రి ఆదిరెడ్డి వాసు గారికి ఒకరికి చెందిందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏ పార్టీ వారన్నా ఏ ప్రభుత్వం వారన్నా ఎప్పుడన్నా కానీ ఇటువంటి కార్యక్రమాలు చేశారా? ఎంతసేపు దాచుకోవడం తప్పితే ఈ తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఏ రకంగా పెద్దపేట వేసిందంటే జిఎంసీ బాలయోగి గారిని పార్లమెంట్ స్పీకర్ గా చేశారు. అప్పటికప్పుడు హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ లో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయనకి పార్లమెంటరీ స్పీకర్ గా చేశారంటే మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా బీసీల నుంచి కింజరపు ఎర్రనాయుడు గారిని ఏ స్థాయిలో తీసుకెళ్లారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మైనార్టీ నుంచి లాల్జాన్ బాషా గారిని ఏ రకంగా ఏ స్థాయి తీసుకెళ్లారో తెలుసు ఆనాడు. ఇప్పుడు మంగళపూడి అనిత గారిని తీసుకోండి, ఆమె హోమ్ మినిస్టర్ గా ఏ స్థాయిలో ఉన్నారో. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు కానీ వాసంశెట్టి సుభాష్ గారిని కానీ వారిని కూడా తీసుకెళ్లి మంత్రివర్గంలో మంచి స్థానాలు ఇచ్చి ఏ స్థాయిలో తీసుకెళ్లారో అది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మైనార్టీ నుంచి షరీఫ్ గారిని కూడా ఏ స్థాయిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. దీనికి నిదర్శనం అదే. ఆదిరెడ్డి వాసు గారు ఆలోచన ఎప్పుడూ కూడా చాలా వినూత్నంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త సంస్కరణలు ఉంటాయి. ఎంతసేపు పార్టీ వాళ్ళకి, కేడర్కి, నాయకులకి, కార్యకర్తలకి ఏం చేయాలా అనే ఆలోచనలోనే ఎప్పుడు ఉంటారు మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఉదాహరణకి ప్రజా దర్బార్ అని ఒక కార్యక్రమం పెట్టారు. అంటే ప్రజల వద్దకు పాలన, మీ దగ్గరికి మేము వస్తాం, మీ సమస్యలు ఏమన్నాయో చెప్పండి అని చెప్పి తెలియజేసింది మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీ భద్రత మా బాధ్యత. మీకేదన్నా కానీ గంజా బ్యాచ్ కానీ రౌడీ బ్యాచ్ కానీ ఏమన్నా ఉందా మాతో చెప్పండి, దానికంతటికి పరిష్కారం చేసే దిశగా నేను ముందుకు పోతానని చెప్పి ఆ సంస్కరణలు తీసుకొస్తున్నది ఆదిరెడ్డి వాసు గారు. అదేవిధంగా మెగా జాబ్ మేళా మన ఆర్ట్స్ కాలేజీలో పెట్టారు. 12,000 మంది వచ్చారు, 1,600 మందికి జాబులు ఇచ్చారు. అది అర్థం చేసుకోండి. అదేవిధంగా నిత్యం సేవా కార్యక్రమంలో ఉండేది ఆదిరెడ్డి ఫ్యామిలీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా ఓటోళ్ళని ఈ స్థాయికి తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ, ఆదిరెడ్డి ఫ్యామిలీ అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అసలైన కార్యక్రమంలోకి వచ్చారు వాసు గారు. కార్యకర్తల్ని, నాయకుల్ని ఏ రకంగా తీసుకెళ్లాలా, ఆర్థికంగా కానీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇప్పుడు అవి చేసుకుంటా వస్తున్నారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై తెలుగుదేశం, జై ఆదిరెడ్డి. వేదిక మీదకి వచ్చి తమ ఉపన్యాసాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీ విలువైన మాటలు విన్నవిస్తే ఈ పక్కనే లాయర్ గారు ఉన్నారు, వారందరూ కూడా నోట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. దయచేసి గమనించాల్సిందిగా కోరుతూ సంజయ్ గారు. ప్రభుత్వంలో కానీ గత నాయకులు కానీ ఎప్పుడు కూడా ఎంతమందిని ఇలా కలుపుకుని వెళ్దాం అనేటటువంటి ఆలోచన ఏమాత్రం రాలేదు. గత ప్రభుత్వంలో కేవలం పార్టీ కేడర్ని, కొంతమంది వంది మాగదుల్ని కూడా పెట్టుకుని ఇదే ప్రపంచం అన్నట్టుగా మనల్ని ఎవరిని కూడా దగ్గర రానివ్వకుండా మరి కార్యక్రమాలు చేసి చివరికి ఏం చేసిందో కూడా మనందరికీ తెలుసు. అయితే ఈనాడు రాజకీయంగా చూస్తే ఈ వచ్చిన జనాభాలో కేవలం 25% ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. మాలాంటి వాళ్ళు, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, అది కాకుండా పార్టీ మీద కానీ మనుషుల మీద కానీ అభిమానం ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ జనాభా ఇవాళ గ్యాదర్ అవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే నాయకత్వం. ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, ఆదిరెడ్డి వాసు గారు కానీ, వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా కేవలం బీసీల గురించే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అనేక పోరాటాలు చేశారు. అనేక రకమైనటువంటి పదవులు కూడా పొందిన తర్వాత మనందరికీ కూడా చాలా న్యాయం చేయడం కూడా జరిగింది. ఏంటంటే మనకి బీసీలో పూర్వం కన్నప్పుడు చాలామంది నాయకులు తయారయ్యారు. అందరూ కూడా యువకులు,
బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అవకాశం ఉండి వీళ్ళ పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నందుకు మరి మనం చాలా గర్వించదగ్గాలి. అయితే ముఖ్యంగా మనకు జరుగుతున్న లోపం ఏంటంటే మరి ప్రభుత్వాలు అసలైన దాని మీద ఖర్చు పెట్టడానికి కొంత వెనకాడవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ విద్య అందుబాటులో ఉండాలి. మన కాన్స్టిట్యూషనల్గా కూడా కేజీ టు పీజీ ఎవరైనా సరే పూర్తి ఉచితంగా విద్య, దానికి మామూలుగా స్కూల్ కాకుండా ప్రతి స్కూల్లోనూ కూడా ఎఫిలియేటెడ్ హాస్టల్స్ పెట్టి పిల్లలందరూ కూడా ఆ హాస్టల్లో ఉండి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఒక పీజీ డిగ్రీతో బయటకు వచ్చేలాగా ప్రభుత్వం చేయాలి. కార్యక్రమాన్ని తలపెట్టిన మన రాజమండ్రి సిటీ శాసనసభ్యులైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క ఆలోచన ఇది. ఈరోజు ఈ కార్యక్రమం ఇంకా నా జీవితం వాళ్ళ కోసం తెలుసుకునే పరిస్థితుల్లోనే నేను ఉన్నాను కనుక మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజున మరి ఒక ఆలోచన చేశారు. మరి ఇంతకుముందు రాజమండ్రిలో రాజకీయాల పట్ల, ప్రభుత్వాల పట్ల మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలిపి వారి యొక్క మేధావులు కేవలం యొక్క సమావేశం ముఖ్యులు అందరూ తెలియజేస్తారేమో అనుకున్నాను. ఇది ఒక రాజమండ్రి సిటీలో బడుగు బలహీన వర్గాల నాయకులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల్లో ఉన్న పెద్దలను, అలాగే రాజమండ్రి 42 వార్డుల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులను, వార్డు స్థాయి నాయకులను సమావేశపరిచి ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారి చోట ఆయన వచ్చిన తర్వాత మరి కొన్ని తీర్మానాలు మనం ఆయన ముందు ప్రవేశపెట్టడానికి మన లాయర్స్ అసోసియేషన్ ద్వారా తీర్మానాలని మనం ఆమోదించుకోవడం, మన యొక్క సంఘాల తరపు మనకున్న ఇబ్బందులు, ఆవశ్యకతల్ని మరి ఎమ్మెల్యే గారి దృష్టి పెడితే సంబంధిత శాఖల అధికారులతో, మంత్రివర్గంతో మరి వాసు గారు మన యొక్క అందరి సమస్యలు తీర్చడానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అలాగా మీరందరూ కూడా మన యొక్క జాతి పట్ల ఉన్న ఆవశ్యకతల్ని తెలియజేసి మరి ఇక్కడ మీరందరూ వచ్చి ఇంత కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎస్సీ సామాజిక వర్గంగా గత ప్రభుత్వాలు ఏ అయితే వెనకబాటుతనాన్ని ఇంకా వెనక్కు పెట్టుకొని మరి ప్రభుత్వాలు ఏ విధమైన ఎస్సీల్లో దళితులకు కావలసిన రాజ్యాంగపరమైన పథకాలు కానీ విద్యా ప్రోత్సాహాలు కానీ ఇవ్వలేదని మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో మరి రానున్న 5 సంవత్సరాల్లో మా అందరి సమస్యలు తీరుస్తారని మరి అటు విధంగా మీరందరూ ఆలోచన చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం చేయడం ఇది మొట్టమొదటిగా చాలా బ్రహ్మాండమైన విషయం. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామన్న మాట కూడా ఇచ్చారు. ఈ సంవత్సరం కొంతమందితో అయ్యింది, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం 10,000 మంది 20,000 మంది అయిన ఈ కార్యక్రమం ఇలాగే చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం మైనారిటీలు అంతా కలిసిగా మన పార్టీకి నాయకత్వానికి ఇటు ఉన్న ఆదిరెడ్డి వాసు గారి, ఆదిరెడ్డి అప్పారావుకి, వారి కుటుంబం మనకి వెళ్ళవేళ మన పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం వచ్చినా ముందుగా ఉండి కార్యక్రమం చేసి పెడుతున్నారు, మంచి ఏదైనా చేసి పెడుతున్నారు. ముందుగా ఈ ప్రభుత్వం రావడం వల్ల గంజాయి బ్యాచ్ మొత్తం సమూలం అయ్యింది. చాలా మట్టికి చాలా ఏరియాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా తిరుగుతున్నారు. ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాగానే ప్రతి ఒక్కరు కూడా ఎవడో పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంతకంటే మంచి గవర్నమెంట్ ఇక రాదు, రాబోదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే ఉంటుంది. మన కుటుంబం అంతా కూడా కలిపి
ఆదిరెడ్డి వాసు గారికి ఆదిరెడ్డి అప్పారావు కుటుంబంతో సమ్మేళనంగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఆలోచిస్తారు. మీకు ఆ ఆలోచన ఉన్నట్టు మీరు ఏదైనా సరే ముందుకు వెళ్ళండి, మీ వెనక నేను ఉన్నాను అని పోరాడించిన నాయకుడు ఆదిరెడ్డి వాసు గారిని నేను తెలియపరుస్తున్నాను. ఇక్కడ కమిటీ నిర్వాహకులు ఈ వేదిక పైన ఇలా మాట్లాడటానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ రోజున ఒక నాయు బ్రాహ్మణ కులానికి సంబంధించిన మేము ఈ ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ అనేటువంటి ప్లాట్ఫామ్ పై నుంచుండి ఇంత గర్వంగా మీ అందరి ముందు కూడా మేము ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే అది కేవలం ఆదిరెడ్డి వాసు గారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం విధానాలు చూసుకుంటే నాయ బ్రాహ్మణుల్ని ఒక వాలంటరీ వ్యవస్థ విధానాన్ని ఎలా యూజ్ చేసుకున్నారో అలాగే యూజ్ చేసుకున్నదే తప్ప మా అభివృద్ధి కోసం ఏ రోజు కూడా ఆ ప్రభుత్వం పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు లేదు. గతంలో 2014 నుంచి 19 వరకు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు కూడా 145 కోట్ల రూపాయలు కేటాయించి నాయి బ్రాహ్మణులకు ఫెడరేషన్ ద్వారా నాయి బ్రాహ్మణులకు అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ. అలాగే ఆదరణ పథకం 2 ద్వారా రాజమహేంద్రవరంలోనే ఆదరణ పథకం 2ను ప్రారంభించి 87 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాయి బ్రాహ్మణులకు కావాల్సిన పనిముట్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం కూడా. ఆనాడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అని మేము సగర్వంగా చెప్తా ఉన్నాం. అలాగే అనేక జిల్లాలలో సంగీత పాఠశాలలు ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. 2019 నుంచి 24 వరకు కూడా నాయి బ్రాహ్మణ అభివృద్ధిని శూన్యంగానే మిగిల్చారు. మరలా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పడింది. దానికి మన బడుగు బలహీన వర్గాలన్నీ కూడా బంపర్ మెజార్టీని ఇచ్చే దిశగా మనం ముందుకెళ్ళాం. కాబట్టి మరలా ఏదైతే గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన పథకాలన్నీ కూడా మరలా నాయి బ్రాహ్మణులకి మరలా ప్రారంభించి వాళ్ళ అభివృద్ధికి సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ రోజున నాయి బ్రాహ్మణమైన మేము జిల్లాలోని ఈ స్థాయి గుర్తింపు వచ్చిందంటే మన ఎమ్మెల్యే గారు, మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మనకిచ్చినటువంటి సహకారాలు ఈ యొక్క రుణాన్ని మేము ఎప్పుడూ కూడా తీర్చుకోలేంది. ఆయన అడుగుజాడల్లోనే ఆయన విధి విధానాల్లోనే ముందుకు నడుస్తూ ఆయన నాయకత్వాన్ని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో మారుమోగేలాగా మా వంతు సహకారాలు మేము అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాట్లాడేస్తాను. అలాగే పూలే చాలా మంది ఫోటోలు పెట్టి వారిని ఈ రోజు స్మరించుకుంటూ ఉంటాం. చాలా ఆనందకరం. క్రీస్తుపూర్వం వాళ్ళు అంటరానితనం మీద చాలా పోరాటం చేశారు. అన్నింటిలో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ రోజుని గుడుల్లోకి బడుల్లోకి బలహీన వర్గాల్ని రానిచ్చేవారు కాదు. ఈ రోజు కూడా అంటరానితనం ఒకే ఒక చోట ఉందండి. దాన్ని కూడా నిర్మూలించడానికి మనలాంటి వ్యక్తులు అందరూ ప్రయత్నం చేయాలి. ఒక్క రాజకీయాల్లో మాత్రమే అంటరానితనం ఇంకా ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ పక్కనెడతం జరుగుతుంది. ఎందుకంటే ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే మన వెనుకబడిన జాతుల్ని గుర్తిస్తున్నారు. సో కాబట్టి మన ఎమ్మెల్యే గారికి కూడా ఒక సూచన, రానున్న రాజమండ్రి కార్పొరేషన్ ఏరియాలో ఎక్కువ శాతం బలహీన వర్గాలకి సీట్లు ఇచ్చి బలహీన వర్గాల్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
ఇప్పుడు వచ్చిన సోషల్ వెల్ఫేర్ డిడి మేడం గారిని కూడా నేను, ఎందుకంటే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ ఎస్టీ చాలా ఎక్కువ మంది ఉన్నారు, వారందరినీ మీరు కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అనంతరం భోజనాలు చేసి వెళ్ళాలని కోరుకుంటూ ఇంత ఓపికగా కులగణన తప్పనిసరిగా తీర్మానం చేయాలి. సంవత్సరం జరిగేటువంటి జనగణనలో కులగణన తప్పనిసరిగా చేయాలి. మొదటిది. రెండవది, చట్టసభలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంట్లో చట్టం చేయాలి. నివేదికలో 40 సిఫార్సులకు గాను 2 మాత్రమే ఇప్పటివరకు అమలు చేశారు. మిగిలిన 38 సిఫార్సులు అమలు చేయాలని తీర్మానం చేయడం అనేది రిజర్వేషన్ వల్ల పూర్తిగా నష్టపోతున్నది బీసీలు మాత్రమే. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం కూడా. సామాజిక వెనుకబాటుతనంగా ఆధారంగా కాక ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. ఈ తీర్మానానికి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నాం. వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు అన్నీ కూడా ప్రభుత్వ భవనాల్లో ఉండేందుకు చర్యలు తీసుకుని అన్ని సదుపాయాలు కల్పించాలి. విద్యార్థులకు కావాల్సిన సకల సదుపాయాలు కల్పించాలి. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం అవుతున్న పూలే అంబేద్కర్ భవన్ను 4 ఫ్లోర్ల భవనంగా నిర్మించాలని, 1 సమావేశ మందిరం, 2 విద్యారంగ శిక్షణా తరగతుల హాలు, 3 డిజిటల్ లైబ్రరీ, 4 విద్యార్థుల వసతి కొరకు గదుల నిర్మాణం. ఈ 4 ఫ్లోర్లు నిర్మాణం అయ్యేలా అభివృద్ధి చేసి త్వరితగతిని పూర్తి చేయాలని తీర్మానం చేయడమైనది. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగుల కొరకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి. పూర్తి వినియోగంలో తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పోటీ పరీక్షలకు నాణ్యమైన కోచింగ్ ఇవ్వాలని తీర్మానించడమైనది. ఎస్టీ, బీసీ ప్రభుత్వ వసతి గృహాలు, శాశ్వత భవనాలు కల్పించాలి. సిబ్బంది కొరత వలన విద్యార్థులకు సకాలంలో సదుపాయాలు అందడం లేదు కనుక పూర్తి స్థాయి సిబ్బందిని భర్తీ చేయాల్సిందిగా తీర్మానించడం అనేది. పేటలో గల కమ్యూనిటీ హాల్లకు కావాల్సినటువంటి ఫర్నిచర్ను ఏర్పాటు చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. తొలి దళిత కవి కుసుమ ధర్మన్న మరియు నవయువ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా తీర్మానం చేయడమైనది. ప్రాంగణంలో గల ఎస్సీ, ఎస్టీ కాలేజీ బాలికల వసతి గృహములకు మధ్యలో గల ఈట్ స్ట్రీట్ ను మరొక చోటుకు తరలించవలసిందిగా కోరడం అయింది. ఎస్టీల కొరకు గిరిజన భవనాన్ని నిర్మించడానికి తీర్మానం చేస్తున్నాం. దాన్ని కూడా ఆమోదించగా కోరుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేయడమైనది. వీటి యొక్క అమలుకు కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని అన్ని సంఘాల తరఫున కోరడమైనది.